జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ సీన్ కూడా ఒకరు. వినూత్నమైన గెటప్ వేస్తూ దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన హీరోగా నటించిన సినిమా రాజు యాదవ్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలాగుందంటే, ఈ మధ్య దర్శకులు రీసెర్చ్ చేసే మరి అరుదైన లోపాలు ఏమున్నాయో తెలుసుకుని ఆ లోపాల చుట్టూ కథ రాసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ముఖానికి క్రికెట్ బాల్ తగలడం, సర్జరీ తర్వాత ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్టు ఉండడం అనే కాన్సెప్ట్ అలాగే అనిపిస్తుంది. అయితే కథలో ఇదొక్కటే కొత్త పాయింట్. మిగతాదంతా మనం ఎప్పటి నుంచో చూస్తున్న సినిమాలాగే అనిపిస్తుంది. కొన్ని ఐడియాలు విన్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ కథలు రాసేటప్పుడు ఎక్కడో లైన్ తప్పుతాయి. ఫుల్ లెంత్ స్క్రిప్ట్ అయ్యాక 2 గంటలు థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగల బలం ఉంటే హిట్, లేకపోతే యావరేజ్ సినిమాగా ప్రేక్షకులు డిసైడ్ చేసేస్తారు. రాజు యాదవ్ సినిమా కాన్సెప్ట్ పరంగా ఓకే, కానీ ఆ కథలో బలమైన సన్నివేశాలు లేవు. ఈ తరహా ప్రేమ కథలు తెరపై ప్రేక్షకులు ఎన్నోసార్లు చూశారు. RX100 బేబీ సినిమాలో హీరోయిన్ పాత్రలకు, రాజు యాదవ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న పోలికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రేమ కథలు ముగిశాక వచ్చిన సన్నివేశాలు గుండెల్ని బరువెక్కించేలా తెరకెక్కించడంలో యూనిట్ సక్సెస్ అంది. అయితే ఈ సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టుగా రాజు యాదవ్ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం కానీ, ఆవరాగా తిరిగే హీరో క్యారెక్టర్ కానీ, ఆ ప్రేమ కథకు ఎక్కడ ఫ్రెష్నెస్ కనిపించలేదు. క్లైమాక్స్ సన్నివేశాలు బరువైన భాగోద్వేగాలు చూపించారు. అమ్మాయి ప్రేమలో పడితే 3 లక్షలు తీసుకుని సర్జరీ చేయించుకోవాలని అనుకునే హీరో ఆమెని సిన్సియర్గా ఎప్పుడు ప్రేమించాడనే పాయింట్ కన్విన్స్ చేస్తుంటే బాగుండేది. సినిమాలో ఎంచుకున్న యూనిక్ కాన్సెప్ట్ వల్ల కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదనిపించాయి. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, రాజు యాదవ్ పాత్రకు గెటప్ సీను 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఆ పాత్రలో మరొకరిని మనం ఊహించుకోలేం. నోరు తెరిచి ఉండాల్సిన సన్నివేశాల్లో నటనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలాగే హీరోయిన్ అంకిత కరత్ పాత్రకు తగ్గట్టు నటించింది. అలాగే హీరో తండ్రిగా ఆనంద చక్రప్రాణికి మంచి రోల్ పడింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే, హర్షవర్ధన్ రామేశ్వరరావు అందించిన పాటలు చాలా బాగున్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, రాజు యాదవ్ సినిమాలో గెటప్ సీను నటన కోసం వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్ళండి, లేకపోతే టైంపాస్ కాదు ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.